హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈ జానీ మాస్టర్ గురించే చర్చ. జానీ మాస్టర్ ఎవరో అమ్మాయిని బలాత్కారం చేశాడు, అందువల్ల అతను కేసు పెట్టారు, అతను మోయాల్సిందే అని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది వాడుతున్నారు. కానీ అందులో నిజమెంతో ఎవరు తెలుసుకునే విషయం చేయలేదు. ఒక అభియోగం వచ్చింది కాబట్టి వాడు చేసేసాడు అని చెప్పేసి అందరూ నమ్మటం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇచ్చినామేమో ప్రూఫ్స్ ఏమో బయట పెట్టలేదు, కానీ ఆమె చెప్పింది ఏంటి? 2019లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అతని దగ్గర జాయిన్ అయ్యారు. ఓకే, 2020లో ఏదో షూటింగ్లో ఉన్నప్పుడు ముంబైకి వెళ్ళారు, ముంబైలో ఒకే రూమ్లో ఉన్నారు, అసభ్యంగా ప్రవర్తించారు, అది ఇదని అన్నారు. మరి 2020 నుంచి కూడా ఆమెను సపోర్ట్ చేస్తూ ఎన్నో సినిమాల్లో ఆమెకి కొరియోగ్రాఫర్ ఛాన్స్ ఇచ్చారు కదా. అలా ఛాన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు అలా బలాత్కరిస్తే మరి ఇన్ని సంవత్సరాలు అతనితో కలిసి ఎలా ట్రావెల్ చేశారు? అది ఎవరో ఆలోచించరా? ఇది ఎవరో కావాలని కుట్ర చేస్తున్నారని చెప్పేసి, లేదంటే ఆమె ఏదో ఆశించేసి చేస్తుందని చెప్పేసి ఎవరికి అర్థం కావట్లేదా? ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు? ఈ మధ్య ఏంటంటే అందరూ ఒక అభియోగం వచ్చిందంటే ఏదో వచ్చింది, దీన్ని అందరిని పబ్లిసిటీ చేసుకుందాం అని అంటున్నారు. కానీ ఇటువంటి విషయాల్ని ఎందుకు లోతుగా ఆలోచించరు? ఎప్పుడో 2020లో ఇలా అసభ్యంగా ప్రవర్తించారు అన్నప్పుడు తర్వాత కూడా ట్రావెల్ ఒకే అతనితో కలిసేసి ఎలా ట్రావెల్ చేశారు? ఈ విధంగా ఎవరు ఆలోచించరా? ఆలోచించరు. ఎందుకంటే మన మనుషులు, అంటే నాతో కలిపి మన మనుషుల యొక్క ఆలోచన పరిస్థితి అలాగే ఉంటుంది. ఒకటి వచ్చిందంటే అమ్మో ఇలాగ అయిపోయిందా అని చెప్పేసి ఆలోచిస్తాం అంతే. కానీ అది ఎంతవరకు నిజం అని చెప్పేసి మనం ఆలోచించం. కానీ ఇది వచ్చిన వెంటనే జానీ మాస్టర్ ఇప్పుడైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికి అందుబాటులో లేరనుకోండి, కానీ జానీ మాస్టర్ గారు క్లియర్ కట్గా చెప్పారు. ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఆయన నా మీద ఇలాగ వచ్చింది కదా, అది నిరూపిస్తే నేను ఏం చేయడానికి సిద్ధమే. కావాలని మీరు కూడా వినండి. అమ్మాయిని గుంజాను చెప్తాడు. నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎక్కడుంది, ఎక్కడ గుంజాను, దేనికి గుంజాను, సో గుంజి నాకు ఇప్పుడు వివరణ కావాలి. నాకు అది నిరూపిస్తే, నేను చెప్తున్నా, వీడియోలో ఉన్న ఏది నిరూపించినా నేను టోటల్ గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోయి. చూసారు కదా ఫ్రెండ్స్, అంటే ఇతను మాట్లాడే దాంట్లో నిజాయితీ కనపట్లేదు మీకు? కనపడదు. ఎందుకంటే స్టేట్మెంట్ ఇచ్చిన ఒక లేడీ, ఒక మహిళ కానీ వచ్చేసి స్టేట్మెంట్ ఇస్తే అమ్మో మహిళా సంఘాలు ఈ మొత్తం అంతా గోలగోలు చేసేస్తాయి. అది ఎంతవరకు నిజం అని తెలుసుకునే పరిస్థితి కూడా ఎవరు చేయరు. ఎందుకంటే ఒకటి వచ్చింది, అది మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి, మనం పబ్లిసిటీ చెయ్యాలి. ఇదే ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్. అర్థమైందా? కాకపోతే ఈ వచ్చిన వెంటనే ఏ పార్టీ తరపున అయితే ప్రచారం చేస్తున్నాడో, అంటే జనసేన తరపున ప్రచారం చేశారు అనుకోండి, వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిందిగా కోరారు. ఓకే, అంటే ఇంకా సస్పెండ్ అయితే చేయలేదు. అది నిరూపిస్తే అప్పుడు సస్పెండ్ చేస్తారేమో బహుశా. కానీ నాకు తెలిసి దీంట్లో అయితే ఆధారాలు ఏమీ ఉన్నట్లుగా అనిపించట్లేదు. ఏమో కొంతమంది అయితే దీన్ని రాజకీయ పరంగా కూడా దుమారం నేర్పుతున్నారు. అని జనసేన కార్యకర్త కాబట్టి ఇలా చేశాడు, జనసేన పార్టీ వాళ్ళు ఇలా చేశారు, ఈ మధ్య టీడీపీ వాళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి ఈ మధ్య చూస్తున్నాను. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా బయటికి రానటువంటి నాయకులు కూడా ఈ మధ్య ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. వచ్చేసి మళ్ళీ కొంచెం డోస్ పెంచుతున్నారు. అంటే బురద జల్లే కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. కొంచెం టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది నాకు తెలిసి. నేను అనుకోవడం మటుకి కంపల్సరీగా ఒక్కోటి ప్రభుత్వం మీద బురద చల్లడానికి అయితే ప్రయత్నిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అధికార పార్టీ మటుకి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మటుకు ఉంది. అంతే ఫ్రెండ్స్.